మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. రాయలసీమ చిత్రము ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ నేటితో 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈవినింగ్ అండ్ నైట్ టైం కూడా సంక్రాంతి కాబట్టి భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనం గమనించుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా వెంకటేష్ నటించినటువంటి చిత్రం కూడా రిలీజ్ అయింది. అయితే ఈ 3 సినిమాల యొక్క మనం కంపారిజన్ గమనించుకుంటే మనకు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, అదే విధంగా డాక్ మహారాజ్ చిత్రముల యొక్క కలెక్షన్ల వివరాల గురించి మనం మాట్లాడుకుంటే మనకు గేమ్ చేంజర్ దాదాపుగా వచ్చేసి వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మనకు వచ్చేసి 200 crores పైగా కూడా క్రాస్ కలెక్షన్లు వచ్చాయి అనేది మనము గమనించుకోవచ్చు. అది ఫేకా నిజమా అనేది వాళ్ళ అజ్ఞాతకతే వదిలేద్దాం, ఎవరికి అభిప్రాయం వాళ్ళకు. అదేవిధంగా డాక్ మహారాజ్ చిత్రం వచ్చేసి 3 రోజులు కంప్లీట్ అయ్యేసరికి కూడా ఈ యొక్క చిత్రము 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయని ట్రెండ్ పథకాలు చెప్తున్నారనమాట. ఎందుకంటే 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రం వచ్చేసి డాక్ మహారాజ్ చిత్రం వచ్చేసి 76 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ లో సాధించినట్టు కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈ రోజు నేడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది కూడా మంచి టాకును కూడా సొంతం చేసుకుంది. మరి సాయంత్రం టైంకి కూడా దాదాపుగా ఈ యొక్క చిత్రం 20 నుంచి 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ లో సాధించవచ్చు అనేది అయితే ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. అంటే మొత్తానికి ఈ యొక్క 3 సినిమాలు సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు సో బెస్ట్ ఆఫ్ గా ఈ డాకు మహారాజ్ మరి అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం ఈ 2 చిత్రములు కూడా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. అయితే గేమ్ చేంజర్ వచ్చేసి అంత పాన్ ఇండియా చిత్రం కాబట్టి అది కూడా బాగానే కలెక్షన్లు అయితే వస్తున్నాయని అంటే తెలుస్తుంది మనకు. బట్ మరి నిజమైన కలెక్షన్లు లేదా అనేది మనకైతే తెలియదు, కానీ డెఫినెట్ గా అయితే ఈ 2 చిత్రములు అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. గేమ్ చేంజర్ వచ్చేసి డివైడింగ్ టాక్ తెచ్చుకుంది అనమాట. సో ఈ యొక్క 3 చిత్రములు కూడా బాగా ఆడాలని కోలుకుందాం లాంగ్ రన్ లో. ఈ యొక్క 3 చిత్రములు లాంగ్ రన్ లో ఏవైతే కలెక్షన్లు కాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విజేత అనేది కూడా మనం నిర్ణయించుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోపై మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.